ఎక్స్ప్రెస్ రాజా అంటే ఏంటి? ఎక్స్ అంటే జైలో. పి ఫర్ పార్షి. పోర్షే. ఓకే, వెరీ గుడ్. ఆర్ ఫర్ రేంజ్ రోవర్. ప్రదీప్ లాగా ఒక రేంజ్ ఉండాలి. అయ్యా, రేంజ్ కూడా ఎక్కువ ఉంటే ఓవర్ అయిపోద్ది కదా, రేంజ్ ఓవర్ అయిపోద్ది. ఆవిడెవరు? ఓకే, వెరీ గుడ్. నువ్వు ఆన్ లో ఉన్నావు కదా. ఓకే, కూర్చో. ఎస్ అంటే సనీ లియోన్. ఒక రేంజ్ రోవర్ తగినట్టు ఫిగర్ ఉంటేనే దానికి అందం. తెల్ల షర్ట్ బాగుంది బే. ఎస్ ఫర్ ఎస్ అంటే షిఫ్ట్. నువ్వు ఎక్కడికి షిఫ్ట్ అవ్వకమ్మా, ఇక్కడే ఉండు. థ్యాంక్ యూ. ఈ రోజు మనం ఏం మాట్లాడుకోవాలన్నా మా జాన్ ఏం చెప్తే అది చేస్తాం మేము కదా. ఏం జాన్, ఏమంటావు? ఓకే, జాన్ ఓ రోజు ఓ భారీ మెసేజ్ పెట్టాడు వాళ్ళ ఆవిడికి. నువ్వు లేని జీవితం వ్యర్థం, నువ్వే నా దేవత, నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఒక అద్భుతమైన అప్సరస, భూమి నుండి దిగి వచ్చిన ఒక బ్రహ్మ, ఊర్వశి, మేనక, ఇలా అద్భుతమైన అన్ని రాసి పంపించగానే వాళ్ళ ఆవిడ అన్ని చదివి మెసేజ్ పెట్టింది. తాగడం అయిపోతే తొందరగా ఇంటికి రండి, నేను మిమ్మల్ని ఏమీ అనలేండి అని పెట్టింది. దానికి ఆయన రిప్లై పెట్టాడు, నేను డోర్ బయటే ఉన్నాను, కొంచెం తలుపు తీవా అని. ఓకే, సో ఇలా మీకు ఎప్పుడైనా ఎవరైనా అపద్బాంధవుళ్ళ, దేవుళ్ళ, దేవతలా కనిపించారా? నేను వాష్రూమ్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ అన్నం తింటున్నాడు, వాష్రూమ్ లో వాటర్ అయినప్పుడు, వాట్ ఏ కంపారిజన్. వాష్రూమ్ లో వాటర్ అయిపోయినప్పుడు మా ఫ్రెండ్ వాడు తాగే బాటిల్ ఇచ్చాడు, అప్పుడు వాడు దేవుడిలాగా అనిపించాడు. చెంబు కంచం, వాట్ ఏ కాంబినేషన్. థ్యాంక్ యూ. నేను లవ్ చేసేటప్పుడు లవ్ చేసేటప్పుడు మా ఫ్రెండ్ వచ్చి లవ్ చేద్దురా, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ రా అని చెప్పిండు. అరేంజ్ మ్యారేజ్. ఇప్పుడు ఏమైంది ఇంతకి? నాకు దేవులాగా అనిపించింది. పిల్ల పోయింది, పెళ్లి కాలేదు. నా పేరు ప్రియాంక. నా పేరు ప్రియాంక గారు, చెప్పండి. నేను నా బాయ్ ఫ్రెండ్ సినిమాకి ఫస్ట్ డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళాము. హౌస్ఫుల్ అయిపోయినాయి, టికెట్స్ లేకుండే. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న టైంలో పక్కోడు వచ్చి 2 బ్లాక్ లో టికెట్స్ అమ్మాడు. అప్పుడు అన్నకు దేవుళ్ళ కనిపించాడు. ఏం పేరమ్మా? ప్రియాంక. బాయ్ ఫ్రెండ్ పేరు ప్రదీప్. ప్రదీప్ బ్లాక్ లో టికెట్ కొంటాను. నేను అసలు బ్లాక్ లో టికెట్ కొన్నమ్మా, అందుకే నన్ను పంపించిండు. అయినా మనం ఫస్ట్ డే మార్నింగ్ షో చూడకూడదు, మన ఫ్యాన్ షో చూసేయాలి. మెల్లగా లేచాడు ఆయన. ఆకాష్. మీరు పొడుగ్గా ఉన్నారని ఆకాశం అని పెట్టారా పేరు? ఆకాశం పెట్టారా? ఏం చేస్తున్నా ఉంటారు? బీటెక్ సెకండ్ ఇయర్. ఇంత చిన్న వయసులో బీటెక్ చేయాలి మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే లాస్ట్ టైం. ఫస్ట్ టైమే లాస్ట్ టైం. ఇంకా చదవు. ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు ఉన్నాయినా? లేవు. ఏం లేవుగా. చెప్పు, నీకు ఎవరు దేవుళ్ళ కనిపించారు? నేను నా ఫ్రెండ్ రాహుల్ అనే వాడికి డబ్బులు ఇవ్వాలి, వాడి మంచిని నా దగ్గరికి పంపించాడు. అరే ఆకాశం ఉంటే నా దగ్గరికి తీసుకొచ్చాను. వాడికి నా పేరు తెలుసు కానీ నేను ఎవరో తెలియదు. వాడు అక్కడ చాలా మంది ఉన్నా వచ్చి నన్నే భయ్యా ఆకాశ్ అంటే ఎవరు భయ్యా అంటే, నువ్వు దేవుడు భయ్యా, ఆకాశ్ లేడు రాడు కూడా, పోయి చెప్పు పోవానికి. అదే భయ్యా నమస్తే భయ్యా, నా పేరు మనోజ్ భయ్యా. అయితే ఏమైందంటే మొన్న ఒక ఊరికి పోయినా భయ్యా. పోయినప్పుడు ఏమైందంటే వాడు వచ్చి అన్నాక ఫ్రెంచ్ కిస్ అంటే ఏంటిదన్నా అంటే, అప్పుడు వాళ్ళ పక్కన వాళ్ళ వైఫ్ ఉన్నప్పుడు పెట్టి చూపించిన భయ్యా. అప్పుడు వాడికి నేను దేవుడు లెక్క కనిపించిన భయ్యా. భయ్యా ఇప్పుడు మీరు ఒంగుని ఇలా బొట్టను వేలు పట్టుకోండమ్మా. అలా ఒంగుని నేను చెప్పేంత కాలండమ్మా. అటుపక్క ఉన్న అమ్మాయి, ఇటుపక్క ఉన్న అమ్మాయి. అరే ఒక్కటి బీకండమ్మా. భయ్యా అందరు అట్లనే ఉంటారు భయ్యా, చూడండి లోపల అట్లనే ఉంటారు. మరీ ఎక్కువ సహాయం చేస్తావు నాన్న, అంత సహాయం అవసరం లేదు. మనిషి అన్నప్పుడు సాయం చేయాలి కదా భయ్యా. అంత సహాయం చేయకు, నువ్వు కూర్చో. భయ్యా నా పేరు రాజు. ఎస్, హాయ్. నా పేరు రాజు. నా పేరు రాజు, చెప్పండి. మా వైఫ్ ఊరికి పోయినప్పుడు నాకు ఆమె దేవుని లెక్క కనిపించింది. ఎన్నాళ్ళైంది పెళ్లి? పెళ్లి కాలే, పెళ్లి అయినాక ఆమె పోతే దేవుని లెక్క కనిపిస్తారు. మీకే కాదు నాన్న, చాలా మందికి అలా అనిపిస్తుంది అంటే ఈ మధ్యన. చెప్పండి అమ్మా. హే కళ్ళు చూడండి, తీసా పెట్టుకో, బాగుంది. అలాగే నా నేమ్ మహేష్ అన్న.
ఫేస్బుక్ లో ఇన్స్టాల్ చేసుకోగానే ఫస్ట్ ఫోటో నీదే పెట్టినా భయ్య. పెట్టిన ఫోటోకి ఒక్కొక్క పోరి లైక్ కొడుతుంటే నాకు నువ్వు దేవుళ్ళ కనిపించినావు. పేరు నీదే పెట్టుకున్నావా భయ్యా? పేరు కూడా నాదే పెట్టావా? ఆడకొచ్చి మహేష్ వర్మ పక్కన ప్రదీప్ రాజ్ అని పెట్టినావు భయ్య. నువ్వు నాకు దేవునివి. అరే రే 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 వెళ్ళిపోక దా ఫేస్బుక్ లో నా ఫోటో వరకు పెట్టావు, థ్యాంక్ యూ. ఆ పేరు పెట్టలేదు పాపం. ఇంకొంతమంది నా పేరు పెట్టేసుకుని నా ఫోటో పెట్టేసుకుని నాలా మాట్లాడేస్తున్నారు అందరితో. చాలా మంది బాధలు పడుతున్నారు. ఆ ఫేస్బుక్ లో నాకు అకౌంట్ లేదు, పేజ్ మాత్రమే ఉంది. సో యాడ్ రిక్వెస్ట్లు ఇదేం చేయడానికి ఉండదు. సో ఇప్పటికీ ఇంకా కొంతమంది పాపం ఇంకా ఫేస్బుక్ ని సరిగ్గా చదవలేకపోయారు, ఎడ్యుకేట్ అవ్వలేకపోయారు ఫేస్బుక్ గురించి. అండ్ ఆ ఫేక్ అకౌంట్స్ హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు చాలా మంది అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నారు. సో దయచేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి, ఫేస్బుక్ లో ఎలాంటి అకౌంట్స్ లేవు నాకు. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, నువ్వు కరెక్ట్ రెడీ అయ్యావు, నా షోకి తగ్గట్టే రెడీ అయ్యావు కాబట్టి మ్యూజిక్. బాబు ఎర్ర బాబు పుర్రా మిస్సం కి రుచి పులన్న బాబు బాబు ఎర్ర బాబు బాబు ఓర్ర బాబు ధమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు బాబు ఓర్ర బాబు బాబు ఎర్ర బాబు పుర్రా మిస్సం కి రుచి పులన్న బాబు బాబు ఓర్ర బాబు బాబు ఎర్ర బాబు ధమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు. నెక్స్ట్. నా పేరు సాయి కృష్ణ. నా లవర్ వచ్చి నాకు రాఖీ కట్టడానికి వస్తుంటే మా ఫ్రెండ్ వచ్చి రాఖీ కట్టించుకొని అప్పుడు నాకు దేవుళ్ళగా కనిపించాడు మా ఫ్రెండ్. సూపర్. ఏం పేరు? సాయి కృష్ణ. కాదు, అమ్మాయి పేరు తెలియదు. అమ్మాయి నీకు రాఖీ కడదామని అనుకుంది కాబట్టి ఇంకెంతమంది మధ్యలో వచ్చినా ఎప్పటికైనా కడతది భయ్యా. ఓకే, నీ పేరేంటమ్మా? దిలీప్. ఇప్పుడు దిలీప్ మనందరి కోసం ఒక పాట పాడబోతున్నాడు. పాట అయితే వాళ్ళకని డాన్స్ వేస్తే చేస్తా. డాన్స్ ఇప్పుడే చూసాం, మాకు పాట కోరుకుంటున్నాం మేము. పాట అయితే రాస్తా. భలేవాడి, అడగండి పాట. పాట పాట ఇక్కడున్న అమ్మాయిలందరి కోసం ఒక పాట పాడు. మిర్చి 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 లాంటి కుర్రోడే మిర్చి 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 అనా నువ్వే అనా. సూపర్, వండర్ఫుల్. ఇప్పుడు చెప్దాం అనుకున్నావు. ఇంటర్ లో చదువుతున్నప్పుడు ప్రెసెంట్ లవర్ ఉండేది. మెల్ల గట్టి గట్టి చెప్పు. నేను ఇంటర్ చదివేటప్పుడు నాకు ప్రెసెంట్ లవర్ ఉండేది. అప్పుడు ఇంటర్ చదివేటప్పుడు లవర్ ఉండేది. ఇంట్లో దొరికిపోయాం. వాళ్ళ డాడీ వచ్చేసారు, కాలేజ్కి వచ్చేసి నన్నే అడిగారు మాట, ఎవరు దిలీప్ అంటే ఎవరమ్మా అని అడిగారు. అప్పుడు మా సార్ అతని దగ్గరికి వెళ్ళి, సార్ నాకు తెలియదు సార్, మా సార్ని వెళ్ళి అడగండి అని అంటే, అతని దగ్గరికి వెళ్ళి నాకు తెలియదు అమ్మా, ఆ అబ్బాయినే అడగండి అని చెప్పారు. అప్పుడు అతను నాకు దేవుళ్ళ కనబడ్డారు. ఆయన అప్పుడే చూపించేస్తుంటే నువ్వు ఇలా అయ్యేవాడి కాదు. ఓకే, ఇట్స్ రైట్. నేను ఎగ్జామ్ రాయనికి పోయినప్పుడు ఒక పోరాడు ఉన్నాడు, మస్తు ఉన్నాడు. నా దగ్గర పెన్ను ఉన్నా అతను అడిగినప్పుడు అతను ఎగ్జామ్ రాయకుండా నాకు ఇచ్చినప్పుడు దేవుళ్ళ కనిపించాడు. పాపం ఆయనేమో అమాయకురాలు పెన్ను అడిగింది అనుకుంటున్నాడు. థ్యాంక్ యూ, కూర్చోండి. నేను మా బాయ్ ఫ్రెండ్ కలిసి బయటకు వెళ్తున్నప్పుడు మా అమ్మ నాన్న చూసి ఇంటికి పిలిచి హారతి ఇచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నప్పుడు నాకు దేవుళ్ళకి కనిపించాడు. ఒక రోజు బాగా ఆకలిస్తుంటే నా దగ్గర డబ్బు లేవు, ఏం లేవు. ఆ పర్స్ ఎత్తుకాను, ఈ పర్స్ ఎత్తుకాను, ఆ పాకెట్, అన్ని పాకెట్స్ ఎత్తితే లాస్ట్ కి 1 రూపీయో 2 రూపీస్ దొరికితే షాప్ కి వెళ్ళి పల్లీలు కొనుక్కుంటే వాడు జీడిపప్పు ఇచ్చాడు. యాక్చువల్లీ ఒక రోజు నేను ఫుల్ టైర్డ్ అయిపోయి ఫ్రెండ్స్ తో అటు ఇటు తిరిగేసి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసి పడుకున్న తర్వాత సడన్ గా మా అన్నయ్య వచ్చేసి అరే ప్రదీప్ షో వస్తుందని చెప్పి టీవీ ఆన్ చేసిండు. ఆన్ చేయగానే అబ్బా మా అన్నగాడు ఒక దేవుడు అనుకుంటే ప్రదీప్ ఇంకా పెద్ద దేవుడు నాకు దర్శనమైంది కదా అని. చాలా బాగుందమ్మా. హాయ్ అన్న. హాయ్ హాయ్. బ్యాక్లాగ్ ఎగ్జామ్ కి ఇన్విజిలేటర్ లూజ్ చేస్తే ఇన్విజిలేటర్ దేవుళ్ళ కనబడతాడు. బలంగా చెప్పి సార్. బ్యాక్లాగ్ ఎగ్జామ్ కి ఇన్విజిలేటర్ లూజ్ చేస్తే ఇన్విజిలేటర్ దేవుళ్ళ కనబడతాడు. అప్పుడు అంటే ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు కదా. తర్వాత అంటే బ్యాక్లాగ్ బీటెక్ పాస్ అవుతుంది. అవునవును. ఏమైంది అప్పుడు? పాస్ సర్టిఫికేట్ వస్తుంది అన్న. ఎప్పుడు ఇది అని ఒక పవన్ కళ్యాణ్ డాయ్ చెప్తాను. సడన్ గా వేరే వేరియేషన్ లోకి వెళ్ళావు.
డైలాగ్ చెప్తావా? చెప్పు. గ్రౌండ్ లో దిగినాక బ్యాక్గ్రౌండ్ చూసి భయపడే ఫేస్ కాదు, ఏ బాడీ అయినా. పర్లే కూల్. గ్రౌండ్ లో దిగిన గ్రౌండ్ లో దిగినాక ఏ బాడీ అయినా. గాలి పీల్చి గట్టి పీల్చి మళ్ళీ వెళ్ళ వదులు. కూల్. ఇక్కడ రా, అక్కడ కార్నర్ లో ఉంటే భయం వేస్తుంది, సెంటర్ లోకి రా. గ్రౌండ్ లో దిగాక బ్యాక్గ్రౌండ్ చూసి భయపడే ఫేస్ కాదు, ఏ బాడీ అయినా కబడ్డీ ఆడేస్తా, ఏ బాడీ అయినా కబడ్డీ ఆడేస్తా. నేను వ్యాలంటైన్స్ రోజు ఒక అమ్మాయికి గట్టిగా ప్రపోజ్ చేయాలని అమౌంట్ ఫిక్స్ అయిపోయినాను. గట్టిగా అంటే అరవడంలోనా? అసలేం అంతెండింగ్, పాకెట్ లో పైసా లేదు. బాగా వెతుకుతూ చూస్తూ ఉంటే అందులో ఒక అమ్మాయి వచ్చి నాకు చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేసింది. అదే చాక్లెట్ తీసుకెళ్లి తినేకెళ్ళి ప్రపోజ్ చేసిన. అప్పుడు ఆ అమ్మాయి దేవతలా కనపడింది. సొమ్ము ఒకటిది, దానం ఇంకోటిది. భయ ఒకసారి నేను బార్కి వెళ్ళాను. వెళ్ళావా? వెళ్ళాను. అక్కడ బీర్ మీ ఆవిడ ఊరు వెళ్ళినప్పుడా? మా ఆడి ఊరు లేనప్పుడే ఓకే. బీర్ కొనడానికి వెళ్ళాను. అప్పుడు పాకెట్లో మనీలు, నా దగ్గర మీ ఫోటో ఉంది, మీ ఫోటో చూపించి నాకు ఒక బీర్ ఫ్రీ ఇచ్చాడు. అప్పుడు మీరు నా దేవుని లెక్క కనపడ్డా. అక్కడ కూడా వాడేస్తున్నారు ఫోటో. గ్యారంటీ పనిష్మెంట్ ఉండాలి నాగా నీకు. దగ్గర సెంటర్ లోకి రమ్మా. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడు ఒక డైలాగ్ వస్తుంది, ఆ డైలాగ్ జాగ్రత్తగా విను. ఆ డైలాగ్ కి నువ్వు రియాక్షన్స్ ఇవ్వాలి. వీర్రాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మొరతాడు కట్టుంటే, నీ మూతి మీద నుండి మొరిచిన మిల్సన అయితే నన్ను చంపరా రా. ఈ చిన్న డైలాగు మళ్ళీ అలాగే వస్తుంది. నువ్వు చెప్పినట్టు యాక్షన్ చేయాలి. అలాగా, ఓకేనా? రెడీ, యాక్షన్. వీర్రాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మొరతాడు కట్టుంటే, నీ మూతి మీద నుండి మొరిచిన మిల్సన అయితే నన్ను చంపరా రా. ఇది ఎలా ఉంది తెలుసా? చౌరస్తాలో నుంచి డైరెక్షన్ చెప్పినట్టుంది. లెఫ్ట్ వెళ్ళు, రైట్ వెళ్ళు, దాని తర్వాత లెఫ్ట్ వెళ్ళాక మళ్ళీ రైట్ వెళ్ళు. ఈసారి ఫుల్ ఫీల్ తో, ఎనర్జీతో. ఓకే, గట్టి కొట్టుకోకు, జాగ్రత్త. యాక్షన్. వీర్రాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మొరతాడు కట్టుంటే, నీ మూతి మీద నుండి మొరిచిన మిల్సన అయితే నన్ను చంపరా రా. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. అక్కడేదో పట్టి, ఇక్కడేదో ముట్టి, ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. రామ 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 రామ. హే జాన్, ఈ డాన్స్ చూసావా?